ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగడ్ల హనుమంతరావు గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్పొరేటర్ అందరూ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తుమ్మల యుగంధర గారికి ముందుగా 21వ డివిజన్ ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యుగంధర గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ డివిజన్లో అని చెప్పేసి యుగంధర గారిని పిలవాల్సిందిగా కోరితే ఆ రోజు యుగంధర గారికి ఒక మాట చెబితే వచ్చారు. మన డివిజన్కి వచ్చి ఆ రోజు మన డివిజన్ సమస్యలు ఇక్కడ సీసీ రోడ్స్, డ్రైనేజీలు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తే ఇప్పటికీ అవి పూర్తయినాయి. దాదాపు అన్నీ కూడా ఆ రోజు కూడా లిస్ట్ అవుట్ చేసుకొని పోయి వెళ్ళి తుమ్మల యుగంధర గారి కృషి వల్ల, మేయర్ గారు పునకొల్ల నీరజ గారి కృషి వల్ల వీళ్ళందరూ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మనకి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషకరం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే రోడ్లో. ఇక్కడ మన రామచంద్ర నగర్ కావచ్చు, సాయినగర్ కావచ్చు, పులిపట్నం నగర్ కావచ్చు, అటు కృష్ణానగర్ కావచ్చు, ఏ ఏరియాలో ఎటువంటి సమస్య ఉన్నా సరే గత 2 సంవత్సరాల నుంచి మనం యుగంధర గారి దృష్టికి తీసుకెళ్తే వాటన్నిటిని కూడా ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకొని వాటిని పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇప్పటికి చాలా సీసీ రోడ్లు వేయబడ్డాయి తుమ్మల గారి కృషి వలన. ఇంకా ఉన్నాయి, చాలా రోడ్లు వేయవలసినవి ఉన్నాయి. ఇంకా చాలా డ్రైనేజీలు కూడా వేయవలసి ఉన్నాయి. నేను ఈ సభాముఖంగా మీ అందరినీ కోరేది ఏంటంటే యుగంధర గారిని, పునకొల్ల నీరజ గారిని, మా 20వ డివిజన్లో సీసీ రోడ్డు కొన్ని ఉన్నాయి, కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని వాటిని కూడా సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వెనక చేసేయండి అమ్మా అందరికీ. సభాధ్యక్షులు, ఎంతో శుభదినం. మన యుగంధర్ గారు మన యొక్క డివిజన్కి రావటం, అది కూడా కార్యక్రమం ఈరోజు లేదు, పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా హైదరాబాద్ పోవాల్సి ఉన్నా కూడా మన డివిజన్ ప్రజల మీద, మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, ఎందుకంటే మన యుగంధర్ గారు డాక్టర్ కాబట్టి ఇక్కడ డాక్టర్సు, డెంటల్ డాక్టర్సు, నర్సింగ్ స్టాఫు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్గా హైదరాబాద్ పోయి రేపు మళ్ళీ ఖమ్మంలో ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ మనందరి కోరిక మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు మీ అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అక్క నీరజక్క నాకు లాస్ట్ 30 years బట్టి చాలా క్లోజ్, తెలుగుదేశం పార్టీలో మేము అందరం కలిసి పనిచేసినాం. అది గర్వంగా ఉంది. ఇప్పటికి కూడా ఆ పార్టీ అన్నగారన్న మేము వారి అభిమానంగా ఇన్ని సంవత్సరాల పాటు ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము ఇంతవరకు చాలా దగ్గరగా గడిపినాం. ఆ యొక్క అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మేము అన్నదమ్ములు, అక్కజల్లులనే ఫీలింగ్ ఉండటం అనేది ఒక వరం. అది ఎన్టీ రామారావు గారితోనే సాధ్యపడ్డది. అదేవిధంగా దీపక్ చౌదరి గారు, అదేవిధంగా సీనన్న, హనుమంతరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక డిప్యూటీ మేయర్ గారు, నాగేశ్వరరావు గారు, వేదిక మీద నుండి పెద్దలందరూ, ముఖ్యంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, వేదిక మీద ముందున్న పెద్దలందరూ, సోదరులందరికీ కూడా నమస్సుమాంజలు. పేరు పేరున వారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ ఇది. యాక్చువల్గా మనం ముందు డిజైన్ చేయాలని 4-5 రోజుల ముందు అనుకున్నాం. యాక్చువల్గా ఈ అన్సర్టన్గా ఉండటం వలన మేము మీరు ఊహించినంత స్థాయిలో చేయలేకపోయినప్పటికీ మిమ్మల్ని మా అభిమానంతో మిమ్మల్ని పిలిచాం కాబట్టి మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఫస్ట్ ప్రప్రథమంగా యుగంధర్ గారు, మా అక్క డిప్యూటీ మేయర్ గారు అందరు కలిసి వచ్చి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్
నూతన కార్యక్రమంలోని అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మాధవరావు గారు, అదేవిధంగా వరప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిన కూర్చున్న పెద్దలు. వెంకటేశ్వరరావు గారు ఎస్ఐ గారు రిటైర్ అయ్యారు, యంగ్ టర్క్. మాధవరావు గారు, వరప్రసాద్ గారు చైర్స్ ఎత్తియాలి. వరప్రసాద్ గారు సార్, చిన్న రిక్వెస్టు, మన యొక్క జూనియర్ డాక్టర్సు, డెంటల్ డాక్టర్సు, నర్సింగ్ స్టాఫ్, అంటే మీ కుటుంబ సభ్యుల కింద లెక్క, వారందరి కోరిక మేరకు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆత్మీయులు కోరిన మేరకు తప్పదు మీకు. ఇది పార్టీ పరంగా అయినప్పుడైతే మీరు రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అభిమానాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితి మీకు లేదని నేను అనుకుంటున్నా. చిన్న కోరికని మన్నించి మీరు సీరన్న అంటే ఇంకా ముందు రోజు ఒక రోజు 12ంటికి అనుకోండి. కాబట్టి అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు చెప్పాలనే తహతతో ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రేమతో, అది కూడా ఒక్క 10 నిమిషాలు మనోళ్ళు కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్ గారు వీళ్ళందరూ వచ్చి ఉంచుంటారు. మీరు కేక్ కట్ చేయాలి. అక్క అందరు కూడా మీతో పాటు ఉండి కేక్ కట్ చేయించి తదుపరి చిన్న సత్కారం, అంటే సత్కారం అనం కూడా దాన్ని ఆత్మీయ సత్కారం. సత్కారం అంటే వేరు, అదేం లేదు సార్, అది మీరు అంటే దీనిలో ఈ ప్రాంతానికి ఒక విషయం చెప్పాలి. ఈ ప్రాంతంలో ఉన్న మహానాయకులు కాలువ నుంచి ఇటు పోతున్నాయి. నేను అంటే సందర్భం అవ్వచ్చు కానీ మీ పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఇక్కడ మురికి నీళ్ళు ప్రవహిస్తున్నప్పుడు మేము యుగంధర్ బాబుకి విన్నవించడం జరిగింది. అసలు ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. సుమారు 35 లక్షలైంది. సిమెంట్ రోడ్డు అయితే, కాలువలు అయితే, కాలువ మీద స్లాబులు అయితే, నీరజక్క ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీరు చెప్పిన తర్వాత ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి మురుగునీటి సమస్యని మాకు పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల తరఫున. మేము కూడా ఊహించలేదు. మీరు ఇంకొక 4-3 సంవత్సరాల ముందు నుంచి కూడా ఖమ్మంలో దిష్ట చేస్తే సమస్యలు పరారయ్యేమనిపిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాలు బట్టి ఉన్న సమస్య పరిష్కరించారంటే నేను చూసి యుగంధర్ బాబు వేరు. ఈ 3 సంవత్సరాలు నాకు ఎందుకంటే 30 సంవత్సరాలు బట్టి తుమ్మల గారితో అనుభవం సందర్భం ఉంది. నా యొక్క ప్రతి పదవి జిల్లా పార్టీ సెక్రటరీ, తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ చేసిన, యువత ప్రెసిడెంట్ చేసిన, జిల్లా పార్టీ సెక్రటరీ చేసిన, హౌసింగ్ బోర్డు డివిజనల్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ టికెట్ కూడా తుమ్మల గారు ఇప్పించారు 95లో. ఆ దురదృష్టం అది నామినేషన్ వేసిన తర్వాత పోయింది, గవర్నమెంట్ పార్టీ ఇచ్చింది. ఇవన్నీ కూడా నేను తుమ్మల గారు సహచరుడుగా 30 సంవత్సరాలు ఉన్నా. అప్పుడున్న యుగంధర్ బాబుకి ఇప్పుడున్న యుగంధర్ బాబుకి దగ్గర చూసిన తర్వాత ఎంతో మెచ్యూర్డ్. అంటే ఈ సమాజం మీద పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఈ సమాజ పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, సమాజంలో ఉన్నటువంటి మార్పుల్ని గమనించి నేను 2 సంవత్సరాల బట్టి దగ్గరగా చూస్తున్నా. ఆ గొప్ప ఆలోచన విధానం తుమ్మల గారు ఎట్లయితే ఆలోచిస్తారో మన యుగంధర్ బాబు కూడా ఈ ఖమ్మాన్ని అభివృద్ధి చేయాలి, ఈ జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాలని నేను చూశాను. సత్తిపల్లిలో కావచ్చు, దసరాపేటలో కావచ్చు, ఎవరు చనిపోయినా ఇక్కడ పొద్దున ఉంటే దమ్మపేటలో మధ్యాహ్నం ఉండి, సాయంత్రం అసరాపేట ఉండి, మళ్ళీ గండగులపల్లి ఉండి, ఇట్లా తుమ్మల గారు నేను చిన్నప్పుడు కూడా చూసేవాడిని. పొద్దు నుంచి రాత్రి దాకా ఒక కాన్స్టిట్యున్సీ, ఒక గ్రామం అని కాకుండా జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తని తన ఓన్ చేసుకోవటం వల్ల ఇవాళ మనం మళ్ళీ ఇంత ఆప్యాయతతో యుగంధర్ బాబుతో ఉన్నామంటే మేము వాళ్ళ కుటుంబం మాకు ఎంత సర్వీస్ ఇచ్చి మమ్మల్ని ఎదుగుదలలో పాతదారులు. సరే ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు బట్టి నేను దూరంగా ఉన్నా. 30 సంవత్సరాల పాటు వారి కుటుంబంతో ప్రయాణం చేసిన చిన్నతనం నాకు 18వ ఏళ్ళలోనే నేను చంద్రబాబు దగ్గర ఉండే అవకాశం కల్పించింది తుమ్మల నాగేశ్వరరావు గారు. నాకు అనేక కష్ట నష్టాల్లో నా కాలేజీలు పర్మిషన్లు ఇప్పించడంలో కానివ్వండి అనేక సహాయం చేశారు. ఇవన్నీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను ఇంకో సందర్భంలో చెప్తా. ఏదన్నా కూడా నేను యుగంధర్ గారిని 2 సంవత్సరాల బట్టి దగ్గరగా చూస్తున్నా. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యుగంధర్ బాబు చాలా మెచ్యూర్డ్గా ఈ సమాజాన్ని అధ్యయనం చేసి ఈ సమాజ సమస్యల పరిష్కారం కోసం నిత్యం వేరే పని లేకుండా వ్యవసాయం, వ్యవహారం, ప్రజలు, ఈ 2 అంశాలు. తుమ్మల గారికి ఎట్లయితే వ్యవసాయం ఇష్టమో, నేను రోజు వాట్సాప్ చూస్తే వేరే ప్రోగ్రాం ఉండదు. వ్యవసాయంలో నూతన పద్ధతిలో, అధునాతన పద్ధతిలో వారు చూసిన తర్వాత నేను కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది. అంటే నా స్థాయి కాదు కానీ ఎక్కడైనా ఒక 5 ఎకరాలు కొనుక్కుని తుమ్మల యుగంధర్ గారు, నాగేశ్వర గారు లెక్క ఎక్కడైనా చేయాలనే తపన, అంటే నూతన ఒరవడిని సృష్టించేటటువంటి గొప్ప వ్యక్తి. అది వ్యవసాయంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్గా
డాక్టర్గా పేషెంట్ సమస్యలు కాకుండా ప్రజల సమస్య పరిష్కారం కోసం కృషి చేసినటువంటి యుగంధర్ బాబుకి మళ్ళొకసారి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా అందరి తరఫున కేక్ కటింగు చిన్న సత్కారం అందుకోసం కోరుచున్నాను. అక్క మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. రండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. రామయ్య వనములోన పట్టరా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అచల్ ఖమ్మం జిల్లా పులిబిడ్డ మన తుమ్మల అన్నరా ఉప్పెనై వస్తాడు పేదోళ్ళ కాపదుస్తరా నరనరానగ బురుద్దే నిండి ఉంది చూడరా ఉజ్వలుడై వికసించి వెలుగులు తెస్తాడురా. ఏళ్ల సంధి పేద పక్షాన నిలిచరా బడుగు జీవుల బతుకుల చెరా ఎంత ఎదిగినా మూలం వ్యవసాయం అంటడురా ఎంత ఎదిగినా మూలం వ్యవసాయం అంటడురా తొలకరి వంటిలోని మకరందం తుమ్మలరా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అచల్ ఖమ్మం జిల్లా పులిబిడ్డ మన తుమ్మల అన్నరా ఉప్పెనై వస్తాడు పేదోళ్ళ కాపదుస్తరా నరనరానగ బురుద్దే నిండి ఉంది చూడరా గర్జించిన ధీరుని నోటి వెంట మాట పాతుపాటి తూటకను సైగలతో కంబాన్నే శాసిస్తావంటాం మండే ఒక చాలా ఆశయాలే తోట పులకరించింది నేల మన తుమ్మల అన్నరా ఉప్పెనై వస్తాడు పేదలగా కని ఎదురు చూపులకై కరువును గంతం చేయగ పట్టిండు ఉడుంప వండుతున్న నేలకు ఎండుతున్న వాగుకు నీరును గందించినాడు మన పంటల సాగుకు తల్లి కన్న బిడ్డ ఖమ్మం జిల్లా పులిబిడే తల్లి కుస్తరా నరనరానగ బురుద్దే నిండి ఉంది చూడనను గుర్తిస్తాడు రా. జై జై తుమ్మల అని అంటూ ప్రజలంతా కదం తొక్కగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు అండగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు తోడుగా. ప్రెసిడెంట్ సెక్రటరీలు ట్రెజరర్ కానీ మన ఇల్లు టోటల్ 250 కుటుంబాలు ఉన్నాయి. ఒక విలేజ్ లెక్క 6 ఊరు
వరప్రసాద్ ఈ అనౌన్స్ చేయండి పేరు చదువుతారా? తొందరగా 20వ డివిజన్ తరఫున వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మేయర్ నీరజ మేడం మరియు తుమ్మల యుగంధర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, దీపిక చౌదరి గారు మరియు ఇతర నాయకులు, కార్పొరేటర్లు, యార్లగడ్డ హనుమంతరావు గారు, డిప్యూటీ మేయర్ గారు, ఈ ఫాతిమా గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు 20వ డివిజన్ పులిపాటి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మా కార్యక్రమాన్ని మన్నించి వచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ 20వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని మీ ముందు పరిచయం చేస్తాను. ప్రెసిడెంట్ పట్నాయక్ వెంకటేశ్వరరావు గారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారు, హానరబుల్ ప్రెసిడెంట్. జనరల్ సెక్రటరీ గారు కొంగర మాధవరావు గారు. ట్రెజరర్ మేయిశెట్టి వరప్రసాద్ గారు. వైస్ ప్రెసిడెంట్స్ జొన్నలగడ్డ తులసి గారు, జొన్నలగడ్డ తులసి గారు, ఇలవాల వీరారెడ్డి గారు, చెరుకుమల్లి సత్యనారాయణ గారు, వీరారెడ్డి గారు, మేడా శ్రీనివాసరావు గారు, ముక్కపాటి నిర్మల్ గారు, ముక్కపాటి నిర్మల్ గారు దగ్గరలో ఉన్నారా? త్వరగా. కొలిపాక పద్మ గారు, కొలిపాక పద్మ గారు. సెక్రటరీస్ బైరెడ్డి శ్రీలతారెడ్డి గారు, బైరెడ్డి శ్రీలతారెడ్డి గారు త్వరగా. మధ్యలో అనిల్ కుమార్ గారు, వందనపు రేవతి గారు, వందనపు రేవతి గారు, పాలవెల్లి సత్యనారాయణ గారు, బుడ్డా శ్రీకాంత్, బుడ్డా శ్రీకాంత్, ఎర్రపోతుల వెంకటేశ్వర రెడ్డి గారు, చెరుకూరి సందీప్ గారు, మందడపు శ్యామల గారు, లీగల్ అడ్వైజర్ రామిశెట్టి హరిప్రసాద్ గారు, రామిశెట్టి హరిప్రసాద్ గారు, అడ్వైజర్స్ సిహెచ్ వీరభద్ర గారు, గొల్లా రాధాకృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నల్లాల శంకర్రావు గారు, శ్రీనివాసరావు గారు, దహినా రాణి గారు, రాణి గారు, రాణి, మెంబర్స్ ఆఫ్ ది వర్కింగ్ గ్రూప్ వై రామకృష్ణ గారు, రంగు పురుషోత్తం గారు, మాశెట్టి రామకృష్ణ గారు. ఇది పాలకవర్గం అందరూ కలిసి నిర్ణయించినారు. ఈ పాలకవర్గానికి తుమ్మల యుగంధర్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుతున్నాను.
ఎస్ఐగా రిటైర్ అయ్యారు, బాగా యాక్టివ్ ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం యుగంధరన్ అనే మేయర్ గారిని ఉండి రోడ్ నెంబర్ 3లో వాళ్ళు ఎప్పటి నుంచో కొంతమందితో మంచిగా లేరని రోడ్డు కాలువ వేయలేదు. అది ఎమ్మటనే రోడ్ నెంబర్ 3కి సెంటర్లో ఉంది, కొద్ది దూరం యాక. రోడ్ నెంబర్ 3 ఒక 200 మీటర్లే ఉంది, కానీ అనేక కారణాల రీత్యా వాళ్ళకి రోడ్డు కానీ కాలువలు కానీ వేయలేదు. అదొకటి తమరు ఈ రోడ్ నెంబర్ 3కి ముందు అర్జెంటుగా మీరు వెరిఫై చేసి న్యాయబద్ధంగా ఉంటే మీరు రోడ్డు కాలువలు వేయించవలసిన కోరుచున్నాను. ఇప్పుడు పట్నాయక్ వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిన ఒక్క నిమిషంలో. ఈ 20వ డివిజన్కి పులిపాట్ నగర్ రోడ్ నెంబర్ 2 20వ డివిజన్కి మన తుమ్మల ఆహాన్ గారికి రెండోసారి అండి రావటం. మొదటిసారి ఒక ఫోన్ చేశాను నేను. ఆ రోజు సార్ హైదరాబాద్ వెళ్తున్నారు, నేను రిటైర్డ్ ఇట్లా అని చెప్పాను. పలానా తారీఖు నేను వస్తున్నామని చెప్పారు. 17వ తారీఖు మళ్ళీ వచ్చారు, ఫోన్ చేశారు నేను వస్తున్నా అని చెప్పారు. ఆ రోజు ఇక్కడే నేను ఒక చిన్న దరఖాస్తు ఇచ్చాను. చిన్న డ్రైనేజీ ప్రాబ్లం నియర్ హాస్టల్ పక్కన ఇబ్బంది ఉందని చెప్పాను. ఒక మాట ఒక బాణం ఒక పని అయిపోయిందండి. చూడండి, ఆ డ్రైనేజ్ లేదండి. లీడర్ అంటే ఇట్లా ఉండాలండి. ఒకేసారి ఒక పిటిషన్ ఇస్తాం, ఆ పిటిషన్కి రెస్పాన్సిబిలిటీ కావాలి అంతే. పేద ప్రజలు ఏం అడుక్కుంటారు? నల్ల అడుక్కుంటారు, బియ్యం అడుక్కుంటారు, రోడ్లు అడుక్కుంటారు, మంచిలు అడుక్కుంటారు, ఇంతకంటే ఏం అడగరండి. ఈ అవకాశం ఇచ్చిన మన 29 ఎల్లటి కోటిసరావు గారికి, పులిపాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు లేకుండా ఈ స్టేజ్ మీద నిల్చున్న వారు అందరికీ ప్రజల తరఫున అందరి తరఫున నమస్కారం చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు నగర మేయర్ పునుకోల నీరజ గారు, అలాగే మన యువ నాయకుడు తుమ్మల యుగంధర్ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ గారు, అలాగే టీఎన్జీయూస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారు, అలాగే నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి గారు, మరియు ఈరోజు పులిపాటి వెల్ఫేర్ సొసైటీ మరి ఇక్కడ మీరందరూ కూడా సొసైటీగా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఏ సమస్య ఉన్నా అధికారులు అలాగే నాయకత్వానికి చెప్పి మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మంచి వేదికను ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కమిటీ సభ్యులుగా ఎన్నికబడినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పులిపాటి ప్రసాద్ గారు ఇప్పుడే ఒక మాట అన్నారు. నేను పెద్ద కార్యక్రమం చేద్దాం అనుకున్నాను, చాలా చిన్న కార్యక్రమం చేశాను తొందరలో అని. కానీ వాస్తవంగా చూస్తే చాలా పెద్ద కార్యక్రమం అండి. మీరు ఏం చేసినా అలాగే చేస్తారు. ఎందుకంటే వారి గురించి ఒక మాటే చెప్తాను. వారు చూడాల్సిన అన్నీ చూశారు. 40 సంవత్సరాల నుంచి మన గౌరవ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు, ఈ జిల్లా అభివృద్ధి ప్రదాత. మరి అడుగడుగున ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉంటారు అనేది ఇవాళ అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా, ప్రతి ఒక్కరు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుద్ది అనే విషయాన్ని చెప్తారు. వారి నాయకత్వంలో విద్యార్థి దశ నుంచి మరి అన్ని పదవులు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చి వారికి ఇప్పుడు ఏ పదవులు అవసరం లేదు. ఏదన్నా ఉంటే మా ప్రాంతానికి మా సొసైటీ ద్వారా మరి అందరికీ సహకారం చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే వారు అన్నీ చూశారు. వారు ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకున్నారు, గవర్నర్ దగ్గర, రాష్ట్రపతుల దగ్గర అన్నీ చేశారు. కాబట్టి ఇక పెద్దగా రాజకీయాల్లో నాకు అంతగా ఏమీ లేదు. కాకపోతే నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతం కానీ నా స్నేహితులు కానీ మిత్రుల ద్వారా మరి నేను చిరస్థాయిగా నిలిచి వారి ఉద్దేశం నాతో కూడా ఒక సందర్భం చెప్పారు. నేను ఏదన్నా సహాయం చేయాలి, ఏదన్నా ఉంటే నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా నా పరిచయాన్ని ఉపయోగించి సొసైటీకి నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అన్న, మీ అందరికీ తెలుసు మన ఏలూరు శ్రీనివాసరావు గారు మా అన్న, నాకు సుమారు 35-36 సంవత్సరాల బట్టి స్నేహితుడు. అనేక కష్ట నష్టాల్లో కలిసి ఉన్నాం. ఆయన కూడా వాళ్ళ కుటుంబం కూడా అన్నగారి అభిమాని. ఉద్యోగ నాయకుడిగా అనేక కష్టాలు ఎదుర్కొని ఇవాళ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై తుమ్మల గారి యొక్క ఆశీస్సులు పొంది అనేక మంచి పనులు చేస్తున్నటువంటి మా అన్న నాకు అనేక సందర్భాల్లో నా అభివృద్ధిలో భాగస్వామైనటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి 20వ డివిజన్ ఏ కార్యక్రమం చెప్పడానికి లేదు, పలు కార్యక్రమాలు. ఎందుకంటే పులిపాటి గారు అంటేనే మల్టిపుల్ ఉంటుంది, అది మల్టిపుల్ శాటిలైట్ టైప్ ఉంటుంది అది. ఎందుకంటే నన్ను అన్నప్పటికీ నాకంటే 2 సంవత్సరాలు సీనియరు. కానీ అప్పుడే
పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ యూనియన్ ఫౌండర్ అధ్యక్షులు. అక్కడ గుట్టల బజార్ దగ్గర చిన్న ఇల్లు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి అందరం ఫాలో అయ్యేటోళ్ళం. అప్పుడే అనుకున్నాం ఇది ఇక్కడ ఆగేది కాదు, ఎక్కడికో పోతుందని. ఆ లెవెల్కే పోయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ రంగం కాకుండా విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా సాధ్యమైన వరకు అప్ టు ది మార్క్ వచ్చినట్టే, అంతకంటే పెద్ద స్థాయి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, తుమ్మల గారి లాంటి దిగ్గజమే రా పులిపాడి గారు అన్నారంటే ఇక అది జాలీగా. కాబట్టి అన్న ఫుల్ సక్సెస్ఫుల్ నాయకుడు. అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్కి ఇచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఖమ్మం యువనేత. కొన్ని చెబుతారు ఆ సినిమాలు తక్కువ చూస్తాం కానీ కటౌట్ చూసి ఒప్పుకోవాలి చూడు అని చెప్తారు. ఆ కటౌట్ అది. కాకపోతే తక్కువ మాట్లాడతారు కానీ పని ఎక్కడ ఎట్లా చేయాలనో తుమ్మల గారికి ఉన్న లక్షణం అది. ఎవరికి ఎక్కడైనా వింటారు, అప్పటికప్పుడు అయినట్టు అనిపించదు. కానీ ఆయన హైదరాబాద్ పోయేలోపు, దమ్మపేట పోయేలోపు పని అయిపోతుంది. అదే పాణిని పునికి పుచ్చుకొని ఖమ్మం జిల్లాలో ఒక తుమ్మల నాగేశ్వరరావు గారి ముద్ర జరిపేయడం చాలా కష్టం. యుగంధర గారి వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. కానీ దాన్ని కూడా కొంత ప్రయత్నం జరుగుతుంది యుగంధర గారి ద్వారా. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అక్క నీరజక్క ఇది దగ్గర పడ్డది. మరి చాలా కాక్కువ ఉన్నాయి చేయాల్సింది. అక్క చాలా కోరికలు ఉన్నాయి, అన్నీ చెబుతున్నారు. ఇప్పుడే అన్న చెప్పి 200 మీటర్లని ఇవన్నీ కూడా చేసి నీ మార్కుని ఇందులో పెట్టుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, ఫాతిమా గారికి కూడా, వారు కూడా మేము డైరెక్ట్గా ప్రజాజీతం లేకపోయినా మాకు ప్రతి పాయింట్, ప్రతి ఇంటి నుంచి ఇప్పుడు అన్నవాళ్ళ దాంట్లో కూడా మెజారిటీ మా ఎంప్లాయీసే ఎక్కువ మంది. మా పెన్షనర్స్, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. బదారా ఇక్కడ మా ప్రతుపల్లి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి అదేవిధంగా దేవో చౌదరి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. 10 సంవత్సరాలు పాపం మాతో పాటు అజ్ఞాతంలో ఓటర్ల లెక్కింపులో కూడా ఇబ్బందులు పడ్డారు. ఏదైతే ఓటే ఉన్నప్పుడే గెలుపు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది. కాబట్టి తన్నుకొని బయటకు వచ్చారు దీపక్ చౌదరి గారికి. అదేవిధంగా హనుమంతరావు గారు, నాకు తెలిసి పార్టీ అధికారంలో రాబట్టి, తుమ్మల గారు ఉండబట్టి వీరిలోకి వచ్చిన మరొక నాయకుడు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందన చేసుకుంటూ, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున, యువ నాయకులకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఇతర పెద్దలకి, ముందున్న స్టూడెంట్స్ చాలా ఉన్నారు, మహిళలకి, ఈ కాలనీ వాసులకి, ఇప్పుడే కొత్తగా ఎలక్ట్ అయిన కమిటీకి మీకు శాలువలు కప్పింది ఉట్టికి కాదు. అవన్నీ ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ అయింది. ప్రతి ప్రాబ్లం కార్పొరేటర్కి ఎంత ఉంటుందో మీకు కూడా అంతే ఉంటుంది. అక్కడ పైసలు ఉండవు, మీరు పనులు చేయించాలా, మీకు బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఎవరేమన్నా నాయకత్వంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కార్పొరేటర్లు అంటే చెప్తారు, పైకి నవ్వుకుంటూ కూర్చున్నా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అది కొత్త నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అన్న గురించి ఎన్ని బాధలు పడ్డంటే పైకి కనపడి అట్లా కనపడ్డా గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బలు కొట్టారు. అది కనపడని దెబ్బలు అయినా తట్టుకొని నిలబడడు. అది ఇప్పటిది కాదు, ఇందాక చెప్పినట్టు ఆ పచ్చ జెండా నుంచి వచ్చిన పోరాట పట్టిమ అదే కంటిన్యూ అవుతుంది. మాకు ఏదైనా 2 సంవత్సరాలు పెద్ద గురువు కింద లెక్క కానీ కలిసి తిరిగాం. ఎప్పుడైనా అన్న పోరాటం మనం నీతి నిజాయితీగా ఉంటే ఎవరికి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ రంగాన్ని ఎత్తుకొని ముందుకు పోతే ఈవెన్ మీ పిల్లలకు కూడా, మీ ఎడ్యుకేషన్లోనూ ఇప్పుడు కార్పొరేటర్లు మేడం చూశారు కదా, 2 ఉన్నారు, మేయరు, డిప్యూటీ మేయరు. రాజకీయ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ ఏదీ లేకపోయినా ఇంట్లో గృహిణిగానైనా ఆ ఇంటిని లీడ్ చేసి పిల్లల్ని, ఫ్యామిలీని హైలైట్ చేయడానికి మీరే ప్రాముఖ్యత. ముఖ్యంగా పిల్లలు బీడీఎస్ వాళ్ళు ఉన్నట్టుంది, నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, పీజీ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మెయిన్ ఈ అందరికంటే కూడా మీరే ముఖ్యం. ఖమ్మం జిల్లాకు పేరు తేవాలన్నా, మీ 20వ వార్డుకి పేరు తేవాలన్నా, ఈ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా తేవాలన్నా, ఏదో ఒక రంగంలో. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గుంటూరులో మెడికల్ కాలేజ్ విన్నారు కదా, ఆ రకంగా తేవడానికి మీ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇక్కడ అన్నకి ప్రత్యేకంగా అభినందన తెలుసుకున్నాడు. కష్టాల్లో కలిసి ఉన్నామన్నా, మంచి ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కష్టాల్లో కలిసి ఉన్నప్పుడే అది బ్యాక్గ్రౌండ్ ఉంటాం. దానికి మనకు పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎక్కడున్నా, ఇప్పుడు తుమ్మల గారు ఉన్నారంటే అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా
దమ్మపేటలో ఉన్నా, గండులపల్లిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా నేనున్నా మన అందరికి భరోసా ఇచ్చారు. అదే రకంగా మనం కలిసి ఉందాం, కలిసి ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా మార్కు యావత్ తెలంగాణ ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే మాది కాదు, మాకు సంబంధం లేదనే ఖమ్మం జిల్లా ఈరోజు ఖమ్మం జిల్లా లేకుండా తెలంగాణ లేదు, రాజకీయాలే లేవు. ఆ రకంగా మనం ఎడ్యుకేషన్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ప్రూవ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ అన్న ఈ రోజు నన్ను పిలిచేందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ధన్యవాదాలన్నా. ఎందుకంటే సెక్రటేరియట్ మీటింగ్లో ఉన్నా కూడా 3ంటికి బయలుదేరి వచ్చినందుకు యుగంధర్ బాబు వస్తుందని తెలియగానే నేను వస్తా అని చెప్పి డైరెక్ట్ మీటింగ్లో వచ్చినందుకు మీకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడితే యుగంధర్ బాబు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మన హనుమంతరావు గారు ఒక్క నిమిషం, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, యువ నాయకుడు. పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఖమ్మం అభివృద్ధిలో పలు సూచనలు ఇస్తూ సహకరిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగేందర్ గారికి, అదేవిధంగా మన మేయర్ గారు నీరజ గారికి, డిప్యూటీ మేయర్ గారు ఫాతిమా జోహారా గారికి, మరియు మన దీపక్ చౌదరి గారికి, ముఖ్యంగా 20వ డివిజన్ అధ్యక్షులు ఎల్నాటి కోటేశ్వరరావు గారికి, కాదరబాబా గారికి, వాసిరెడ్డి నాగేశ్వరరావు గారికి, మరియు ఈరోజు నూతన కార్యవర్గంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులకి, కార్యవర్గ సభ్యులకి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకి, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇదంతా తుమ్మ చెట్లతో ఉండేది సార్. చాలా అసలు ఇటు రావాలంటేనే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విలీన ప్రాంతాలు, అదేవిధంగా మా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా వెచ్చించి ఇటువంటి ప్రాంతాలకి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి తుమ్మల గారు చేపట్టే ఖమ్మం చుట్టుపక్కల విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు మన యువకిషోరం తుమ్మల యుగేందర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సార్కి అడ్వాన్సు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినటువంటి పులిపాటి ప్రసాద్ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఖమ్మానికి మనం అభివృద్ధి చెందటం కోసం తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం నుంచి దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే 2,000 కోట్ల దాకా వెచ్చించి మన ఖమ్మాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ఉన్న తరుణంలో మనందరం కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమం వచ్చినా కానీ మనం తుమ్మల గారి వెన్నంట ఉండి తుమ్మల గారికి సపోర్ట్ చేస్తూ మనం తుమ్మల గారి ద్వారా అభివృద్ధి ఫలాలు పొందాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పులిపాటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మా యొక్క చిన్ననాటి మిత్రులు దీపక్ చౌదరి గారిని మాట్లాడవలసిన కూర్చున్నాం. ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు, సభాధ్యక్షులు, మిత్రులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారు, మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఫాతిమా జోహార్ గారు, ఏలూరు శ్రీనివాసరావు ఇక్కడికి విచ్చేసి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అవర్స్ కమిటీ ఎన్నికైన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మీరందరూ ఈ రోజు నుంచి పనిచేస్తారని, మరింత ఉత్సాహంగా మరి వారు తెచ్చిన సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరిస్తారని ఆశిస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మరి పులిపాటి ప్రసాద్ గారు మా కుటుంబానికి చాలా దగ్గర మిత్రుడు. ఎందుకంటే మా నాన్నగారితో ఇప్పుడు నాతో ఎంత సన్నిహితంగా ఉండేదో మా నాన్నగారితో కూడా అంతే సన్నిహితంగా ఉండేది. మరి అప్పుడు నేను చిన్నోడిని. ఆ తర్వాత మా అన్నయ్య ధృవతో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. మరి ఆ తర్వాత నాతోను కూడా నేను కొంచెం
రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి వాళ్ళ వేరే వ్యక్తులతో ఉన్న సంబంధాలను కూడా పక్కకు పెట్టి నేను కార్పొరేటర్గా ఉన్నా కూడా కార్పొరేటర్ లేనప్పుడు కూడా ఏదున్నా కూడా నన్ను ప్రోత్సహిస్తూ నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఫైటర్వి అది ఇది ఉత్సాహపరిచి మరి ముందుకు పోవాలని ఆశీర్వదిస్తుండేది. మరి అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్న ఏమన్నా కాలేజీ పనులు ఉన్నా ప్రజల నుంచి వచ్చినాయి చెప్పినా కూడా పర్సనల్గా ఏమన్నా పనులు ఉన్నా కలిసినా ఆయన ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ కార్యక్రమం కానీ అది సహాయం చేయటంలో ముందు ఉండేది పులిపాటి ప్రసాద్ గారు. ఇవి చెప్పాలంటే చాలా ఉన్నాయిలే కానీ ఇక ఆయన గురించి ఇప్పటిదాకా మన పెద్దలందరూ చెప్పారు, శ్రీనివాసరావు గారు కానీ మిగతా వాళ్ళందరూ. ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. మరి ఈ కార్యక్రమం కూడా కొద్ది సమయంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వారందరికీ పులిపాటి ప్రసాద్ గారికి మరి అదేవిధంగా వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు ఒకటే చెప్తాను, ఇక్కడ యూత్ ఎక్కువ ఉంది. యూత్ మన కాలేజ్ పిల్లలు ఉన్నారు. మన తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలి. మంత్రి గారు మరి 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆయన నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో మినిస్టర్గా చేశారు. మరి అంత పెద్ద ఎన్టీ రామారావు గారి దగ్గరనే శభాష్ అనిపించుకొని ఆయన మంత్రివర్గంలో ముందుండి ఖమ్మం జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి టీడీపీని ఇక్కడ ముందుకు నడిపించి మరి ఖమ్మం జిల్లా అభివృద్ధి, ఖమ్మం జిల్లాయే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన శిలాఫలకం లేకుండా ఏదీ లేదు. ఎన్నో వేల కోట్ల రూపాయల అభివృద్ధిలో ఆయన ముందున్నారు. అటువంటి వ్యక్తి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏదన్నా ఒక ప్రోగ్రాం ఉన్నది అని అంటే మేము జనరల్గా ఏమనుకుంటాం అంటే అక్కడికి 10 అని చెప్తే సరే ఎట్లాగో లేట్ అయింది. ముఖ్యంగా మా కాంగ్రెస్లో మొదటి నుంచి అలవాటు మాకు 10 అన్నారు కదా 11 అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు 11:30 వస్తారులే మనోళ్ళు అందరూ, లేదా కొంతమంది ఉన్నారు 12 వస్తారులే అని. అంటే అక్కడ వాళ్ళకున్న సమస్యలు ఆ ప్రోగ్రామ్స్ కూడా అట్నే ఉంటాయి, అలా వస్తుంటారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే 10 కంటే 10:10 అక్కడికి ఉంటారు. అంటే ఆయనకి ఏం ప్రోగ్రామ్స్ లేవని కాదు, ఆ రోజు 10-15 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉదయం నుంచి. అయినా సరే ఉదయం 4 గంటలకల్లా లేచి రెడీ అయ్యి ఆ ప్రోగ్రాంకి ముందల అక్కడ పబ్లిక్ వచ్చారా లేదా నాకు అక్కడ ఏదో పెద్ద స్వాగతం పలకాలని కూడా చూసుకోరు. ఆ స్థాయిలో ఉండి నిర్వాహకులకి గుండెల మీద చేసుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రోగ్రాం పెట్టినామంటే అమ్మో ఇక్కడ జనం గ్యాదర్ కాలేదు, ఆయన ముందు వస్తున్నారు మనం ఎట్లా అనేది కూడా ఉండదు. వెంటనే ఆ టైంకి వస్తారు, కార్యక్రమం చూసుకుంటారు. మళ్ళీ ఎమ్మటే అవతలు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళ టైంకి అందుకుంటుంటారు. అట్లా మనం కూడా జీవితంలో సమయం అనేది పాటిస్తే మీరు అందరు కూడా యూత్ ముఖ్యంగా వినపడుతుందా మీ అందరికీ? ఉన్నారా యూత్? బిజీగా ఉన్నారు మాటల్లో. కాబట్టి అందరూ సమయపాలనలో ముందుంటే తుమ్మల నాగేశ్వరరావు గారి లాగా మన అందరం కూడా సక్సెస్ కావచ్చు. మరి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా తుమ్మల యుగేందర్ గారు మరి ఎప్పుడూ ఒక నేను ఇంత మట్టికి చూసిన మంత్రులు పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదో దూరపు చుట్టరికం ఉంటేనో లేకపోతే మంత్రి గారికి దగ్గర అంటేనో అసలు తల ఎగరేసుకొని కాళ్ళు ఎగరేసుకొని తిరిగే రోజులు ఇవి. అలాంటిది యుగేందర్ గారు సామాన్యుడిగా ఉంటాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన వ్యవహరించే తీరు కానీ మాట మంచి కానీ ఏది ఉన్నా కూడా ప్రజల్లో కలిసిపోయే విధంగా ముందుకు పోతుంటాడు. మనం ఏదైనా సమస్య చెప్పినామంటే మంత్రి గారు తుమ్మల గారు ఇందాక చెప్పిన హనుమంతరావు గారు 2000 చిల్లర కోట్ల రూపాయలు ఇక్కడ ఖమ్మానికి తీసుకొచ్చి మన ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేస్తుంటే మనలాంటి చిన్న మిడిల్ క్లాస్ కానీ పేద ప్రజలు కానీ ఎవరన్నా వచ్చి ఉంటే ఒకవేళ మంత్రి గారు హైదరాబాద్లో ఉంటే ఈయన ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్లో ఉండి ఎవరి సమస్యలు చెప్పినా కూడా వెంటనే క్షణాల్లో ఫోన్ చేసి పరిష్కరిస్తున్నారు. దానికి మరి తండ్రికి తగ్గ తనయుడుగా తుమ్మల యుగేందర్ గారిని చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో మనకి నాయకుడు, మరి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఎదగాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నా. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ముందుకొచ్చి మరి భవిష్యత్తులో మంచిగా మనందరికీ నాయకత్వం వహిస్తే మనలాంటి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తారు.
ఇప్పుడు ఇందాక చెప్పారు పులిపాటి నగర్లో పులిపాటి ప్రసాద్ గారు చెప్పారు ఎంత మురుగునీరు పారేదంట. చెప్పిన ఒకే మాటలో వాళ్ళ అధ్యక్షులు కూడా చెప్పారు, ఈ సొసైటీ అధ్యక్షులు కూడా ఒకటేసారి చెప్పినారు, దాన్ని పరిష్కరించి మళ్ళీ ఏమంటే రోడ్డు డ్రైన్లు అన్నీ వచ్చినాయి. ఈ విధంగా చెప్పాలంటే ఖమ్మం నగరంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా అదేవిధంగా. మరి అదేవిధంగా మనం కిల్లాని చూసుకున్నట్టయితే కిల్లా అంతా కూడా పాడుపడ్డ కిల్లాలాగా తయారైంది. దాన్ని మరి కాంగ్రెస్ కార్యకర్తల్ని మరి అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరినీ మమేకం చేసి అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు అవి మొలిస్తే మరి ఆయన తలుచుకుంటే మంత్రి గారి తనయుడుగా ఒక కమిషనర్కి ఎవరికో చెప్పి ₹1 కోటి శాంక్షన్ చేపించేయచ్చు. కానీ ప్రజల డబ్బులు మనం వృధా చేయకూడదు, మన చేతనైనంత సొసైటీకి చేయాలనే ఉద్దేశంతోనే మరి ఆ రోజు మన కాంగ్రెస్ యువకుల్ని కానీ అందరినీ తీసుకొని పోయి కిల్లానంతా శుభ్రం చేసి క్లీన్ అండ్ గ్రీన్. మనం ఈరోజు పోయినట్టయితే మీకు అక్కడికి ఎవరైనా కిల్లాకి వెళ్తే వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ చేపించేసిండు మొత్తం శుభ్రంగా. మరి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అక్కడ రోప్వే మీరందరూ కూడా 1 గంట 2 గంటలు అక్కడికి పోతే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి రావటానికి పిల్లలు కానీ కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా గడిపి రావటానికి కిల్లా మీద రోప్వే ఒకటి తయారు చేస్తున్నారు. అదేవిధంగా కెఫేస్ హోటల్స్ ఈ విధంగా మరి ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి మనం మీ అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి. సమయభావం వల్ల ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చెప్పాలంటే యుగేందర్ గారి గురించి ఇంకో గంట చెప్పినా చెప్పొచ్చు, చాలా ఉన్నాయి కార్యక్రమాలు. యుగేందర్ గారి తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి కానీ పులిపాటి ప్రసాద్ గారి గురించి కానీ చాలా ఉన్నాయి. వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు మా ప్రాంత నాయకుడు, రియల్ ఎస్టేట్ ఓనరు, తుమ్మల గారి అభిమాని. ఈ పులిపాటి ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని తయారు చేసిన మీ అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ కొత్త కమిటీ ప్రెసిడెంట్ గారు చెప్పారు, నేను ఒక అందరు కూర్చోవాలి, అందరికీ పలహారం ఉంది, కూర్చోండి. ఏమా మన ఇక్కడ లే కదా డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ అందరూ కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి, ఒక్క 15 నిమిషాలు కూర్చోవాలి అందరూ, లేకపోతే ఎవ్వరు లేకూడదు. ప్రసాద్ గారి గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరి గురించి అందరూ చాలా వివరంగా చెప్పారు. వాళ్ళందరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేను కోరుకున్నది ఏంటంటే అడ్వాన్స్గా తుమ్మల యుగేంద్ర గారికి అడ్వాన్స్గా బర్త్డే చేసినందుకు డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మీరందరూ కూడా ఒక్కసారి అశ్వద్భానాలతో ఆశీర్వదిస్తారని బాబుని కోరుకుంటున్నాను. అన్న చెప్పాడు ఇప్పుడే, నేను ఒక కార్డు రాస్తే ఎమ్మటే వచ్చిందని. ఇదే బజార్లో మన ఎదురుగుండ బజార్లోనే అరటికాయలు కొట్టు పెట్టుకున్న అబ్బాయి రేత్రి 10 అయింది, 5 లక్షలు 2 నెలలు వడ్డీకి తీసుకున్నట. నాకు ఈ నెలలో కావాలని బోరు పెట్టుకుంటే నేను ఏం చేయాలా? ఈ మేనేజర్ గారు మన యుగేంద్ర గారికి ఫ్రెండ్ అంట, యుగేంద్ర గారు చెప్తే పని అయిద్దంట అని మా ఇంటికి వచ్చారు 10 మంది. నైట్ 11 అయింది. ఈ టైంలో ఫోనా, సరే వాళ్ళ తట్టుకోలేక నేను ఫోన్ చేశా. బాబు కెనడాలో ఉండు, అప్పుడు 2:30 అయిందట. అప్పుడు ఫోన్ చేసి బాబాయ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశాడు, బాబు ఇట్లా వచ్చారని చెప్పిన. ఎవరంటే పలాని మేనేజర్ గారు అంట అని చెప్పిన. ఎప్పుడు కడతారు డబ్బులు అన్నాడు. 1 నెలలో అన్నా. నెలలో కాదు బాబాయ్, 2 నెలల్లో కట్టిస్తా, కానీ కట్టే పూసి నీదే, వాళ్ళ మట్టికి మీ దగ్గర రారని చెప్పిండు. ఒక కౌంటిమెంట్ అంటే అది కౌంటిమెంట్, నైట్ ఉండాల్సిన కౌంటిమెంట్. ఇప్పటికి చెప్తున్నా, ఇప్పుడు కొంతమంది మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు, కానీ వీడియోలో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు అయింది బాబు లైన్లోకి వచ్చి. 2 సంవత్సరాలకి ఎగుమతి చూసే ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. ఈ 3 సంవత్సరాలకి బాబు చేస్తే ఎవడో మిగలడు ఇక్కడ ఈ ఖమ్మంలో. దీపక్ చౌదరి గారు చెప్పారు, నేను ఎమ్మెల్యేని చెప్తాను, మంత్రిని చెప్తానని. ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్క మనిషికి డిపాజిట్ రాకుండా చేస్తానని సభాముఖంగా కోరుకుంటున్నా. ఆ కమిటీమెంట్, ఆ తుమ్మల గారి కమిటీమెంట్తోని ఖరీదుతోని ఒక్క కమిటీమెంట్తో ఒకే ఫోన్ ఎవరు చేసినా కానీ ఎవరు సొమ్ము. ఇవాళ పిల్లగాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మంత్రుల పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మంత్రి గారి పిల్లగాడు ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచించాలా. ఈ సేవ చేసి ఇంత సేవ చేసే మనిషి ఒక్కొక్క డివిజన్ మొన్న చూడండి, మొన్న మైక్లో చెప్పిండు ఒక్కొక్క డివిజన్కి 2 రోజులనే పని చేస్తానని.
డివిజన్కి 2 రోజులు పనిచేస్తే 60 డివిజన్లో పనిచేస్తే కరెక్ట్ మనీ పరిస్థితి ఏంట్రా బాబు అని చెవులు కొరుకుంటున్నారు రోడ్డు మీద. అంటే ఇంత చేసి పని చేసినా కానీ కొంతమందికి నచ్చట్లా. మనం ఉండం, ఇంట్లో ఉండం, ఊళ్ళో ఉండం, జిల్లాలో ఉండం, ఖాళీ పక్కన మాకు కావాలా. 24 గంటల పని చేస్తున్నా కానీ జనానికి నచ్చట్లా కొంతమందికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు మనస్ఫూర్తిగా బాబు నాకు స్పందిస్తారని మనస్ఫూర్తిగా ఊరుకుంటే అవకాశం చేసి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాం. నాగేశ్వరరావు అన్న నాకు ఎప్పుడు సపోర్టరు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫాతిమా గారు డిప్యూటీ మేయర్. ఈనాటి మన ముఖ్య అతిథి తుమ్మల యుగంధర్ గారికి, అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, హనుమంతరావు గారికి, పులిపాటి ప్రసాద్ గారికి, దీపక్ చౌదరి గారికి, కోటేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా యుగంధర్ అన్నకి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ అన్న. ఇక్కడ ఇవాళ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నియమితులైన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం 50,000 మెజారిటీ తోటి మనం గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న ఈ 2 సంవత్సరాల్లోనే తుమ్మల నాగేశ్వరరావు గారు మన ప్రియతమ మంత్రివర్యులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మన ఖమ్మంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అని పదే చెప్తా ఉన్నారు. మీ మెడికల్ రాబోయే కాలంలో మన రఘునాథపాలెంలో 45 ఎకరాల్లో 166 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజ్ నిర్మించబడతా ఉంది. రాబోయే కాలంలో మన ఖమ్మంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ఎంతో మంది మెడికల్ స్టూడెంట్స్ రాబోతా ఉన్నారు. అదేవిధంగా 150 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించబడతా ఉన్నాయి. ఇప్పుడే నా ముందు చెప్పినటువంటి చాలా మంది వక్తలందరూ కూడా 2,000 కోట్ల రూపాయలతోటి ప్రతి డివిజన్లో కూడా 60 డివిజన్లో కూడా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్, అంటే డ్రైన్స్ అయితే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అయితే కానీ, రోడ్ల విస్తరణ అనేది జరుగుతూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మన ఖమ్మం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి మీ ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు ఫాతిమా మేడం. మనందరూ మీకు తెలుసు, ఖమ్మం పట్న మేయర్గా మా నీరజక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా అహంకారం లేకుండా అందరితో ఆప్యాయతతో 4 సంవత్సరాల 8 నెలల కాలం, అంటే 4 సంవత్సరాల 6 నెలలు అయింది అనుకుంటా. ఈ 4 సంవత్సరాల 6 నెలల కాలంలో అక్కతో ఎవరు మాట్లాడినా 10 సార్లు మాట్లాడాలనిపించుకునే అంటే స్వభావం అది. లాస్ట్ 30 సంవత్సరాలు బట్టి నాకు వాళ్ళ కుటుంబంతో మంచి సాన్నిధ్యం. వారు కూడా నాకు అనేక కష్ట నష్టాలు సపోర్ట్ చేశారు. కాబట్టి వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్క ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిన కూర్చున్నాను. నీరజక్క. అందరికీ నమస్కారం. ముందు పులిపాటి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది మెడికోస్ని, ఇంతమంది నర్సింగ్ని, ఇంతమందిని ఇక్కడ ఒకే వేదిక ముందు మా అందరికీ పరిచయం చేసిన పులిపాటి గారికి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అలాగే పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నూతన కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే దానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు యుగంధర్ గారు మనకి అతిథిగా రావటం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ గారు ఫాతిమా జోహార్ గారు, అలాగే దీపక్ చౌదరి గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే హనుమంతరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, కొత్త కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులకి, అలాగే కమిటీకి ఫస్ట్ ముందుగా కంగ్రాట్స్. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి, అభివృద్ధి గురించి అందరూ ముందు చెప్పడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంత పని చేసినా ఇంత ప్రశంస కూడా కావాలని అనుకోరు. ఎందుకంటే అది నా బాధ్యత అనే విధంగా ఆయన ఉంటారు. ముందు ఆయనకి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఖమ్మం ఆయన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతోపాటు మన మంత్రి గారితో పాటు అధికారులు అందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ఆయన స్పీడ్కి ఇంకా కొంచెం అందుకోలేకపోతున్నారు. అంత స్పీడ్గా ఎక్కడ కావాలన్నా రాష్ట్రం కానీ
కేంద్రం కానీ ఎక్కడ కావాలన్నా బడ్జెట్ తీసుకురాగల సత్తా తుమ్మల గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే అంత 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఆయనకి. ఆంధ్రాలో తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే తెలియని నాయకుడు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మహానుభావుడు ఎన్టీఆర్ గారి కార్యవర్గంలో మంత్రివర్గంలో పనిచేసిన తుమ్మల గారికి అవే లక్షణాలతో ఎంతో పద్ధతిగా నిబద్ధతగా పనిచేయటం. అలాగే ఇప్పుడు మీకు డ్రైన్ అడిగారు అనుకోండి, మీకు కనీసం మాకు థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఆయన ఒప్పుకోరు. నాకెందుకు చెప్తారు, అది బాధ్యత, నాది బాధ్యత అనే విధంగా చేస్తారు. అందరూ అలాగే చెయ్యాలని కూడా కోరుకుంటారు. ఆయన వెంబట ఉన్న వాళ్ళందరూ ఆయన కార్యవర్గం మొత్తం కూడా అలా పనిచేయాలి అని, అంత ఫాస్ట్గా చేయాలి అనే విధంగా ఆయన పద్ధతి ఉంటుంది. అలాగే పులిపాటి ప్రసాద్ గారు ఈరోజు చాలా కార్యక్రమాలు పెట్టారు. ముగ్గులు వేసిన వాళ్ళకి సంక్రాంతి పండుగ రోజున రంగోలీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రధానోత్సవం అని చెప్పారు, బహుమతి ప్రధానోత్సవం. అలాగే పులిపాటి టవర్స్లో జిమ్ ఓపెనింగ్, ఫంక్షన్ హాల్ ఓపెనింగ్, అలాగే పిల్లల చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్, ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేయటం జరిగింది. మా యుగంధర గారిది రేపు బర్త్డే, కాకపోతే ఈరోజే వచ్చినట్టుగా ఆయన ఈరోజే బర్త్డే అన్నట్టుగా చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది. రేపు పెడితే ఇంకా బాగుండేది, ఎందుకంటే బర్త్డే సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండేవారు. అలాగే మీ అందరికీ కూడా నిజంగానే మెడికోస్ అందరికి కూడా చదువులో నంబర్ 1గా ఉండి సీటు తెప్పించుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశం. ఎక్కడికి వెళ్లకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇక్కడే వచ్చింది, మీ చెంతకు వచ్చింది. కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. అలాగే పీజీలకు వెళ్ళే వాళ్ళు కూడా మంచిగా చదివి నీట్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముగ్గుల పోటీలో, రంగోలీ పోటీల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాట్స్. అలాగే దీనిలో పాల్గొన్న వాళ్ళకి కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. అలాగే ఈ కాలనీ పులిపాటి నగర్ కాలనీ చిటికేస్తే మీకు ఏం కావాలంటే అది ఆయన వాలిపోతాడు. అక్కడ వాలిపోయి మమ్మల్ని ఇక నిద్రపోనేవారు, మా బుర్ర తినేసేస్తారు. ఆయనకి ఏదైనా కావాలన్నారంటే ఇంకా అసలు మమ్మల్ని నిద్రపోనేవారు. అంత ఫాస్ట్గా పని చేయించగలుగుతారు. ఈ పులిపాటి నగర్లో నివసించే వాళ్ళు చాలా లక్ అని నేను అనుకుంటున్నా. పులిపాటి ప్రసాద్ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాలకి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మా పులిపాటి గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా కంగ్రాట్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చాలా మంచి కార్యక్రమాలు, ఎప్పుడు కూడా వినోదం చూపిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమం. ఇప్పుడు మీకు ఆ పులిపాటి టవర్స్లో అన్ని కార్యక్రమాలు, ఫంక్షన్ హాల్ పెట్టారు, చిన్న ఫంక్షన్ హాల్ పెట్టారు, జిమ్ పెట్టారు, పిల్లలు ఆడుకోవటానికి పార్క్ పెట్టారు. ఇలాంటివన్నీ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ హ్యాపీగా అందరూ కూడా ఉండొచ్చు. ఇక్కడ అన్ని కూడా మేము డ్రైన్స్, రోడ్లు మీరు అడగగానే చేపించడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే కూడా రేపు మంత్రి గారు తీసుకొచ్చే ఫండ్స్లో ఇంకా కూడా పెడతాము. ఒక్కొక్క డివిజన్కి ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా, అంటే ఇది మరి మన పార్టీ కాదు కదా మామూలుగా, అయినా కూడా ఆయన ఇక్కడ పెట్టొద్దు అని ఒక్క మాట కూడా ఎప్పుడు ఎవరికి చెప్పరు. ఎక్కడ అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎక్కడ అవసరమైతే ప్రజల అవసరాలు తీర్చడానికి వర్క్ చేయమని చెప్పి మంత్రి గారు ముందుంటారు, మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తారు. కాబట్టే మీ డివిజన్ ఇంత డెవలప్ అయింది. ఇంకా ముందు కూడా అలాగే ఖమ్మం నగరాన్ని అందమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతారు. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే నీట్నెస్గా ఉండాలి అంటే ప్రజల సహకారం ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. గ్రీనరీ మొక్కల్ని పెట్టి మొక్కల్ని పెంచుకుని గ్రీనరీ ఇచ్చేయాలి మీరందరూ కూడా. అలాగే అంటే వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు పెట్టాలి, ఇంటి ముందు మీరందరూ కూడా మొక్కలు పెంచాలి. అందరూ కూడా వనమహోత్సవం ప్లస్ నీట్, క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మం ఉంటే మన తెలంగాణలోనే ఖమ్మానికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఇంకా ఇనుముడింపు అవుతుంది. కాబట్టి మన ఖమ్మాన్ని ఆదర్శంగా ప్రతి వాళ్ళు వచ్చి చూసెళ్ళేటట్టుగా మన మంత్రి గారికి, తుమ్మల గారికి మంచి పేరు వచ్చేటట్టుగా మీరందరూ చేయాలి. మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి పులిపాటి ప్రసాద్ గారికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క ప్రత్యేక ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి మన యువ నాయకులు. మీరు డాక్టర్గా, ఆయన డాక్టర్ కాబట్టి మీరు ఫుల్ సపోర్టర్స్. ఎండీలు, ఎంబీబీఎస్లు, డెంటల్ డాక్టర్స్, నర్సులు అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యుల కింద లెక్క. ఎప్పుడు నాకు 20 సంవత్సరాలు పెట్టి చెప్తే ఏదైనా ఒక పేద పిల్లల కోసం తప్ప ఎవరి కోసం చెప్పలా. అలాంటి మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, మా అందరికీ కావాల్సినటువంటి ముఖ్యులు.
మన యుగేంద్ర బాబు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఈ తర్వాత మనందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక 10 నిమిషాలు కేటాయించి ప్రేయర్స్ ఇవ్వాల్సిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత ఈ డాక్టర్స్కి నర్సులకి ఎవరైతే ప్రేయర్లు మొన్న విన్ అయ్యారో, సంక్రాంతి సందర్భంగా విన్ అయ్యారో వారికి కూడా ప్రేయర్ ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు యుగేంద్ర బాబు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఉదయం నుంచి మీరు విన్న లెక్చర్స్ అన్ని వేరు, ఇక్కడ మేము ఇచ్చిన లెక్చర్స్ వేరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బోరు కొట్టుంటే ముందుగా క్షమించాలని. పులిపాటి ప్రసాద్ గారు చిన్న కార్యక్రమం ఉంది, మీరు రావాలి అంటే తప్పకుండా వస్తా అన్నా అని చెప్పి అనుకోకుండా నా పుట్టినరోజు ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఆహ్వానించి మీ అందరినీ కూడా ఇక్కడ మాకు పరిచయం చేసి 20 డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ, అదేవిధంగా పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ కొత్త కార్యవర్గం ఎన్నుకున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 40 సంవత్సరాలుగా తుమ్మల గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉన్నారు. ఆయన మాతో గడిపిన రోజుల కంటే ఖమ్మం జిల్లాలో ఉన్న రోజులు ఎక్కువ. అటువంటి కార్యదీక్షతో ఉన్నటువంటి తుమ్మల గారి నాయకత్వంలో ఖమ్మం పట్టణాన్ని, ఖమ్మం నియోజకవర్గాన్ని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేసే సంకల్పంలో పనిచేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని రంగాల్లో, అది విద్య కావచ్చు, క్రీడలు కావచ్చు, సాగునీటి అవసరాలు కావచ్చు, ఎటువంటి అవసరాలున్నా కూడా తప్పకుండా ఖమ్మాన్ని అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఖమ్మం విల్ బి ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తుమ్మల గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా తీసుకున్నాం. తప్పకుండా ఒక ప్రశాంతమైన ఖమ్మం, ఒక అభివృద్ధికి చిరునామైనటువంటి ఖమ్మాన్ని తీర్చిదిద్దే బాధ్యతలో మీ అందరం కూడా ఉంటామని, మీకు భవిష్యత్తులో రేపు ఎటువంటి అవసరం ఉన్నా కూడా తుమ్మల కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పులిపాటి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన పడ్డ ఇబ్బందులన్నీ కూడా మాకు తెలుసు. అందుకే తప్పకుండా పులిపాటి గారు ఎక్కడికి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా వచ్చి మీకున్నటువంటి సమస్యల్లో నా వంతుగా మీకు ఒక తమ్ముడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ డివిజన్కి కావాల్సినటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, థ్యాంక్ యూ. సార్, మీ గొప్పతనం మాకే అర్థం కాదు. పనిలో మాత్రం గొప్పగా పనిచేస్తున్నారు, మాట్లాడేటప్పుడు మాత్రం తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారంటే ఎక్కడో చూస్తున్నాం, కానీ యుగేంద్ర బాబునే చూసాం. ఎందుకంటే మేము అడిగిన ఒక పని 45 లక్షలది, చిన్న విషయం కాదు, మాకు ధైర్యం సరిపోలా. ఈ ప్రాంతంలో గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు కాలువలది చేపలేదు, దాని మీద వాసన వచ్చే పరిస్థితి, ఇక్కడ నుంచునే పరిస్థితి లేదు. అలాంటిది మీరు డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు, దాని మీద మళ్ళీ స్లాబ్ కూడా వేయించారు, కానీ అంతసేపు కూడా మాట్లాడాల. మీరు చేసిన పని కూడా చెప్పే అలవాట్లేదు. ఆ గొప్పతనం జన్మతా వచ్చింది మీకు, చాలా సంతోషపడుతున్నాం. మీ యొక్క గొప్పతనం భవిష్యత్తులో కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలని, మీ అభివృద్ధిలో మేమందరం ఎక్కడో అక్కడ ఉడతా భక్తిగా సేవ చేసే అవకాశం భవిష్యత్తులో మా అందరికీ కావాలని చెప్పి, ఆ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మీరు ఉన్న స్థానాలు రేపు పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుణ్ణి కోరేది ఏంటంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, దాంతోపాటు ఉన్నతమైన పదవి, దాన్ని ప్రజల ద్వారా ఎన్నికయ్యే పదవిని ఇక్కడ ఈ ప్రాంతం నుంచే మీకు ఈ పిల్లలు, ఎందుకంటే మీకు డాక్టర్సు, ఎంబీబీఎస్ డాక్టర్సు, డెంటల్ డాక్టర్సు, నర్సింగ్ మీ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళందరూ ఎంతో ప్రేమతో ఉన్నారు. మీకు వారందరి తరఫున మేము మీకు ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. మీ యొక్క 100 సంవత్సరాల పాటు మీ యొక్క జీవితం ప్రజలకి అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ, మేము ఇప్పుడు మనం మొన్న సంక్రాంతి సందర్భంగా ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్స్లో అందరూ మహిళలు పాల్గొన్నారు, సుమారు 100 మంది. అందరికీ ప్రైజులు ఇవ్వలేకపోయినా కొంతమందికి మీరు చేతుల ద్వారా ఇస్తే వాళ్ళు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు రేపు. ఎందుకంటే రేపు ఏ మంత్రి అయినా ఇంకా పొజిషన్ వచ్చినా మా యుగేంద్ర బాబుతో మేము తీసుకున్నామని సంతోషపడతారు. కాబట్టి గుడ్ ఈవినింగ్ సార్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ సార్. సో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు. అండ్ గెలిచిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్. సో ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పెంబుల సౌమ్య.
Second prize goes to Shanmukha Priya from GNM. Third prize goes to Shashi Rupa. Special prizes goes to Vanjan Vandana. బండి కోరుకుంటున్నాను. తులసి గారు నెక్స్ట్ ప్రైజ్ గోస్ టు కిన్నెర భవానీ గారు. నెక్స్ట్ కేక్ కొంచెం ఫాస్ట్గా రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. దీపిక కార్యక్రమానికి మనం పిలవగానే వచ్చినందుకు డాక్టర్ పులిపాటి ప్రసాద్ అంటే నగర్ పేరు మీద పులిపాటి నగర్ పేరు మీద ఉన్నటువంటి అసోసియేషన్ని మేమందరం కూడా సమిష్టిగా ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో కులాలు మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరం కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళం అందరం కూడా చేసుకున్నందుకు ఈ చేసుకున్న 2 సంవత్సరాల బట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో ముఖ్యంగా ఈ 3 నెలల్లోనే వీళ్ళ ఐక్యతకి కారణం యుగేంద్ర బాబు అని చెప్పాలి. ఎందుకంటే ఒక సమస్య చాలా రోజులు బట్టి ఉంటుంది, కానీ పరిష్కారం వచ్చినప్పుడు మాత్రమే ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యతకి మీరే కారణం అని మేమందరం భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మాకు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, సీనన్న, హనుమంతరావు గారు, ఇంకా పేరు దీపక్ చౌదరి గారు, ఎవరిని మర్చిపోవట్లేదు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, సోదరిమణులు, సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి శుభ సమయం మాకు మాత్రం శుభ సమయం ఈరోజు. ఎందుకంటే ఇంకొక 3-4 గంటల్లో మీ బర్త్డే వేడుకల్ని ముందుగా జరుపుకునే అవకాశం ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యుగేంద్ర బాబు వచ్చినందుకు నేను మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మచ్. పోరాటాల పొద్దు అయి సాగిన యుద్ధంవో, పోరు బిడ్డల కన్నా ఖమ్మం జిల్లా లీడరువో, 3 రంగుల జెండా కళ్ళ కద్దిన వీరునివో, కష్టాజీవుల కంటి పాపై కాసిన యోధునివో, కొండంత బలగాన్ని కూడగట్టుకున్న కారణ జన్ముడివో, పేదోళ్ళ గండై కాంగ్రెస్ జెండై కదిలిన సైన్యానివో, చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో, పొడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో, చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో, పొడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో. రాముని పాదాలు గడిగిన గోదారి జలధారవో, సీతారామ ప్రాజెక్టునే గట్టి సిరి సంపదలు ఇస్తివో, పాలేరు కరువును తరిమినట్టి భక్త రామదాసు శక్తివో, కరకట్ట నిర్మించి వరదల ముప్పును తప్పించిన ముక్తివో, భద్రాచలము ఏజెన్సీ బిడ్డల బాధలు మాపినవో, కన్నీటి సంద్రాల కష్టాలు తీర్చిన కారణ జన్ముడివో, నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో, నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో, నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో, నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో.
पटिला मुझे पड़ा कुछ करना पटिला मुझे